అయిపోతే నీకు కిడ్నీకి అయిపోవాలి 65 ఏళ్ళు ఇంకా 40 ఏళ్ళు బతుకుంటుంది అంతే, పని చేయగలుగుతుంది. అదే వాస్తవం. వాస్తవం ఒప్పుకోవాలి పేషెంట్ ఫస్ట్, ఒప్పుకోతారు. బట్ అరుగుదల అనేది ఉంది నీకు అంటే మంచి లక్షణమే, చెడ్డ లక్షణం కాదు. ఎందుకంటే వయసును బట్టి మనకు అరుగుతూ ఉంటాయి. ఎందుకు నీకు మూమెంట్ రావడం కోసం. అది అట్లనే ఉందనుకో, నువ్వు మూమెంట్ చేయలేవు. మరి బొక్క పెరుగుతా మనం ఎవరికన్నా చూడు, ఎవరికన్నా పెరుగున్నో కానీ చూడు, ఇక్కడ ఇంకా పెరుగుతుంది, గుర్ర కూతురు పెరుగుతాయి, వాళ్ళు హ్యాపీగా ఉంటుందా? మీకు అర్థమైందా? పెరుగుతాడు ఏం చేయాలి, ఆయన ఏం చేయలేడు. అరుగుడు సహజమైన లక్షణం కాబట్టి ఫస్ట్ భయపడే పని లేదు. అరిగింది అయిపోయింది. అరుగుడుతో నొప్పి రాదు. అర్థమైందా మీకు? అరుగుడుతో నొప్పి రాదు. నొప్పి ఎందుకు వచ్చింది అంటే ఏదో లోపం ఉంది. మన తాతలు పాటించింది ఏదో మనం పాటిస్తాం, మన నానమ్మలు అమ్మమ్మలు పాటించింది ఏదో మనం పాటిస్తాం. అర్థమైందా? ఇది మార్చాలి, మన ఇంట్లో మార్చాలి. అంతకుముందు మనకి ఏముండే, చెట్లతో పల్లీలు నువ్వులు జానగవాడు, అదే నూనె మనం వాడుతుంది. అంటే వస్తు మార్కెట్ పద్ధతి ఉంటుంది. నా దగ్గర ఒక వస్తువు ఉంటే నీకు ఇస్తుంటే, నీ దగ్గర ఒక వస్తువు ఉంటే నాకు వస్తుంది. రైతులు పంట పండించుకుంటే ఆ పంటనే తింటురు, అవునంట. అదే తినేవాళ్ళు. ఇప్పుడు రైతులందరూ పంట అమ్ముకొని ఏదైనా ఉంటారు. దీంట్లో మనకేం జరిగింది అంటే మనం లోపలికి ఆయిల్ ఇచ్చుడు బంద్ చేసినాం. ఏమి ఇచ్చుడు బంద్ చేసినాం? ఆయిల్, గ్రీజింగ్. బండి ఈ బండ్లకు మనకు అర్థం కాదు. ఖచ్చితంగా ఇంకా 2 ఎడ్లు పోవాలంటే వెనుక మనం కందెన ఊపు కదా. కందెన ఊస్తే కరకరాలు కూడా మంచిగా హాయిగా పోతుంటే ఎడ్లకి ఇబ్బంది పెడుతుంది. కందెన ఊయకుండా ఎట్లా ఉంటుండే, కరకర అంటుంది, ఇరిగిపోతుంది కూడా కాదు కదా. ఇప్పుడు కందెన ఊసులు లేదు, మన పరిస్థితి అట్లయింది. అందుకనే సౌండ్, కూసుంటే సౌండ్, లేస్తే సౌండ్, పక్కన జరిగితే సౌండ్ వస్తున్నాయని మనకు అని చెప్తుంది. ఇప్పుడు ఈ సమస్యకు ఏ డాక్టర్ దగ్గర పరిష్కారం చెప్తారు? ప్రాబ్లం ఎవరి దగ్గర? మన దగ్గర బయట మన దగ్గరనే ఉన్నది. ఎంఆర్ఐ తీపించుకోండి, ఎక్స్రే తీపించుకుందాం అన్నీ దాన్ని కాదనలేదు. కానీ ఫస్ట్ నీ లోపల నువ్వు మార్పు తెచ్చుకోవాలి. బట్ ఫస్ట్ మనం ఏం చేయాలి? వయసుతో సంబంధం లేదు. 60 ఏళ్ళు ఉంటే, 70 ఏళ్ళు ఉంటే, 40 ఏళ్ళు ఉంటుంది. ఒక 3 నెలలు చక్కగా నువ్వుల వాడాలి. ఏం చేయాలి? చక్కగా నువ్వుల నూనె, గట్టి నువ్వుల నూనె కాదు. ఎందుకంటే మనకు సమస్య వచ్చింది కదా, నాకేం సమస్య లేదు. నేను పల్లీలు ఉన్నా, నువ్వులు ఉన్నా, ఏది వాడినా నాకేం కాదు. మిషన్లో పట్టింది వాడచ్చు. మిషన్లో ఏమవుతుంది? హీట్ అవుతుంది. హీట్ అయితే దాంట్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ పర్సెంటేజ్ పోతుంది, ఉండదు, క్వాలిటీ ఉండదు. కోల్డ్ ప్రెస్డ్ ఏంటిది? చెక్క కలిపితే ఆయిల్ బయటకు వస్తుంది. కాబట్టి ఇవి మెడిసిన్ క్వాలిటీస్ ఉంటాయి. దీన్ని ఒక 3 నెలలు వాడితే నిజంగా ఇట్లా నీకు మోకాలు నొప్పులు ఉంటే, నిజంగా నీకు నడుము నొప్పి ఉంటే, నిజంగా కాలు గుంజులు ఉంటే, నిజంగా చేతి గుంజులు ఉంటే, నిజంగా మెడ నొప్పి ఉంటే ఒరిజినల్ నొప్పి అని అర్థం. కానీ 90% మందికి మీరు 3 నెలలు కరెక్ట్ చక్కగా నువ్వులున్న వాడి చూడండి, నొప్పులు ఉన్నాయి కదా. మరి ఇక్కడ డాక్టర్ని వచ్చినందుకు మా హైదరాబాద్ ట్రీట్మెంట్ అందరూ చెప్పాలి, నువ్వులున్న వాడు మొత్తం తగ్గించుకోండి, నాకేం లాభం? ఇదే నిజం. అర్థమైందా? ఎందుకంటే చాలామంది ఫేస్బుక్లో నేను పెట్టినా, నాకు ముదోలు వస్తున్నాను. జనాలకు ఆలోచన ఏంటంటే మనం వస్తున్నామంటే ఏమో పట్టుకొని పోతాం, లేదు గవర్నమెంట్ ఏమో పైసలు ఇస్తుంది ఈ సార్కి ఇంకా ఎవరు ఇవ్వలే. డీజిల్కు 5,000 మేమే పోసుకొని వచ్చినాం కదా. అర్థమవుతుందా? గంగా ప్రసాద్ సార్ కొంచెం హెల్ప్ చేస్తున్నారు, ఇక్కడ చేద్దామన్న కార్యక్రమం ఉన్న ప్రధానమంత్రి ఉంది అంటే వచ్చినాం అంతే, మాట్లాడుకుంటానికి అంతే. తర్వాత కొన్ని ఎక్సర్సైజ్ మీకు చెప్పి మీరు ఏమేమి చేసుకున్నా చెప్పేస్తే మ్యాక్సిమం 90% క్లియర్ అవుతాయి. దాన్ని నిజమైన ప్రాబ్లం, దానికి ట్రీట్మెంట్ అవసరం. ట్రీట్మెంట్ డైరెక్ట్ వెళ్ళే పని లేదు. మీ లోపల ఏ మార్పు లేదు అంటే ఇప్పుడు మీరు ఆయిల్ మార్చలే, మీరు డాక్టర్ దగ్గర తిరుగుతుంటారు. 6 నెలలు తిరిగినా, ఏడాది తిరిగినా, 2 ఏళ్ళు తిరిగినా తగ్గుతుంది అన్న నొప్పి, తగ్గుతుంది అంటారా? తగ్గదు. మరి గోళీలు వేసుకుంటే